أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كما أرسلنا فيكم رسولا منكم يتلو عليكم آياتنا ويزكيكم ويعلمكم الكتاب والحكمة ويعلمكم ما لم تكونوا تعلمون صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సర్వ సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయినటువంటి ఆ దైవం మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. సోదరులారా, ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరణ చేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి కొన్ని అరబీ వాక్యాలను మీ ముందు పఠించి వినిపించాను. దీని అనువాదాన్ని చూడండి. వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహా ఉపకారాన్ని చేశాడు. అదేమిటంటే, మీలో నుండే ఒకరిని మేము మీ ప్రవక్తగా మీ మధ్యకు పంపాము. అతను మా వాక్యాలను మీకు వినిపిస్తాడు, మీ జీవితాలను తీర్చిదిద్దుతాడు, మీకు గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు, మీకు తెలియని ఎన్నో విషయాలను అతను మీకు నేర్పుతాడు. సోదరులారా, మరి మనము నిన్న తెలుసుకోవడం జరిగింది. దైవము మానవాళికి మార్గదర్శకత్వాన్ని ఆయన గ్రంథాలు మరియు ఆయన ప్రవక్తల రూపంలో ప్రసాదించడం జరిగింది. గ్రంథంలో ఒక ఆజ్ఞ ఉంటుంది. ఆ ఆజ్ఞను ఏ విధంగా అమలుపరచాలి అనేది ప్రవక్త మనకు తెలియజెప్తారు. కాబట్టి దేవుని ఆజ్ఞను ప్రాక్టికల్గా ఏ విధంగా ఆచరించాలో మనకు ప్రవక్త జీవితంలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక విశ్వాసికి సాఫల్యం పొందడం కోసం, అతను సాఫల్యాన్ని పొందాలి అంటే దైవ గ్రంథంతో పాటు ఆ కాలపు ప్రవక్తను కూడా తప్పనిసరిగా అతను విశ్వసించవలసి ఉంటుంది. మరి ఆ ప్రవక్తల పరంపరలో చివరిగా మనందరి కోసం వచ్చిన వారే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి దైవాన్ని విశ్వసించేవాడు, దైవాన్ని ప్రేమించేవాడు, దైవం అంటే భయపడేవాడు, విశ్వాసి అనిపించుకున్నవాడు తప్పనిసరిగా అతను దైవ గ్రంథంతో పాటు దైవ ప్రవక్తను కూడా అనుసరించాలి. కాబట్టి మనము మన కాలం కోసం వచ్చినటువంటి గ్రంథము, ప్రవక్త, అంతిమ గ్రంథం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి మనిషికి సాఫల్యం కోసము తప్పనిసరిగా మనము ఈ రెండింటిని అనుసరించవలసి ఉంటుంది. ఇది కాక మనము ఎన్ని మార్గాలు కల్పించుకున్నప్పటికీ కూడా అది ఎంత మాత్రం కూడా ఆమోదింపబడదు. దైవం చెప్తున్నాడు, ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. దైవం దృష్టిలో నిజమైనటువంటి ధర్మం ఏమిటి అంటే, మరి మీరు అందరూ కూడా ఆయనకు సమర్పణ చేసుకుని జీవితం గడపడం. ఈ ధర్మం తప్పించి మరొక ధర్మాన్ని ఎవరు అవలంబించినా, ఎటువంటి పద్ధతిని వారు కల్పించుకునే ఆచరణ చేసినా అది ఎంత మాత్రం కూడా దైవం వద్ద ఆమోదింపబడదు. కాబట్టి సోదరులారా, తప్పనిసరిగా మనము అంతిమ గ్రంథాన్ని మరియు అంతిమ ప్రవక్తను విశ్వసించి వారిని అనుసరించవలసి ఉంటుంది మన సాఫల్యం కోసము. అయితే రండి, దైవము ప్రవక్తల యొక్క గుణగణాలను, ప్రవక్త యొక్క బాధ్యతలను, వారు ప్రజలకు ఏమి బోధిస్తారు, ఏమి నేర్పుతారు అన్న దాని గురించి ఆయన గ్రంథంలో చాలా విపులంగా మనకు తెలియజేయడం జరిగింది. దైవము తన ప్రవక్తను ఎందుకు పంపుతాడు అంటే, ఆ ప్రవక్తల ఆవిర్భావం తర్వాత ప్రజలకు ఏ సాకు కూడా మిగిలి ఉండదు. ఇంకా వారు ఏ విధమైనటువంటి సాకు చెప్పి తప్పించుకోలేరు. ఓ దైవమా, మా వద్దకు ఏ గ్రంథము, ఏ ప్రవక్త రాలేదు, అలాంటప్పుడు మేము నిన్ను ఏ విధంగా తెలుసుకుంటాము అని సాకులు చెప్పే అవకాశాన్ని దైవము ఇవ్వకూడదు అని ఆయన గ్రంథాన్ని, ప్రవక్తను పంపుతాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మరి 10వ అధ్యాయం 47వ వాక్యంలో
అంతిమ గ్రంథం ఖురాన్ 10వ అధ్యాయం 47వ వాక్యంలో చెప్తున్నాడు, ప్రతి సమాజానికి కూడా ఒక ప్రవక్తను నేను పంపాను, దైవ ప్రవక్త రానటువంటి సమాజం ఏది కూడా లేదు. మరి వారి వద్దకు ప్రవక్త వచ్చినప్పుడు వారి వ్యవహారంలో న్యాయబద్ధమైనటువంటి తీర్పు తీర్చబడుతుంది. ఆ తర్వాత ప్రజలకు ఎటువంటి సాకు చెప్పే అవకాశం ఇవ్వబడదు. కాబట్టి ఏ వ్యక్తి కూడా తప్పించుకునే అవకాశం లేదు సోదరులారా. నా వద్దకు సందేశం రాలేదు, నాకు దైవం ఒక్కడే అన్న సందేశాన్ని నాకు ఎవరు చెప్పలేదు అని ఎవరు కూడా సాకు చెప్పి తప్పించుకునే అవకాశాన్ని దైవం ఎవరికి కూడా ఇవ్వడు. మరి అంతేకాకుండా దైవ ప్రవక్తలు ఆయా జాతుల వద్దకు వచ్చి ఆయా జాతుల ప్రజలు మాట్లాడే భాషలోనే వాళ్ళ సందేశాన్ని వినిపించేవారు. ఆ విషయాన్ని దైవం 14వ అధ్యాయం 4వ వాక్యంలో ఈ విధంగా చెప్తున్నాడు, మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతను ఆయా జాతి వారు మాట్లాడే భాషలోనే సందేశాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే విషయాన్ని స్పష్టంగా విడమర్చి చెప్పడం కోసము. దైవ ప్రవక్త వస్తాడు, మనకు రానటువంటి మరొక భాషలో ఆయన సందేశాన్ని ఇచ్చాడు అనుకోండి, మనకు ఏ విధంగా అర్థమవుతుంది? కాబట్టి ఏ ప్రవక్త అయినా కూడా ఆయా జాతి వారు మాట్లాడే భాషలోనే వారికి సందేశాన్ని అందజేయడం జరిగింది. ఉదాహరణకు చూడండి, మోషే ప్రవక్త వారు వచ్చారు, ఇజ్రాయెల్ జాతి వారి వద్దకు వచ్చారు, హిబ్రూ భాషలో ఆయన సందేశాన్ని ఇచ్చారు. ప్రవక్త క్రీస్తు వచ్చారు, మరి ఆయన కూడా ఇజ్రాయెల్ జాతి వారికి వచ్చారు. ఆయా భాష, ఆయా ప్రజలు మాట్లాడే భాష అరామైక్ అనే ఒక భాష, మరి ఆ భాషలోనే ఆయన వారికి సందేశాన్ని అందజేయడం జరిగింది. మరి చివరిగా ప్రవక్త ముహమ్మద్ వారు వచ్చారు, మరి అరబ్బుల వద్దకు వచ్చారు. ఆయన అంటే సమస్త మానవ జాతికి వచ్చినటువంటి ప్రవక్త అయిన ఆయన సందేశాన్ని ఇచ్చింది అరబ్బులకు. ఆ అరబ్బులు మాట్లాడే భాష అరబీ భాష, అరబీ భాషలోనే వారికి సందేశాన్ని అందజేశారు. మరి మనకు ఆ భాష రాదు కాబట్టి ఆ అనువాదాన్ని మనము చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రంథము సమస్త మానవ జాతికి వచ్చినటువంటి గ్రంథం కాబట్టి. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటండి సమస్త మానవ జాతికి అంటున్నారు, మరి ఒకే భాషలో ఏ విధంగా అవతరణ జరిగిందండి ఇది అని. సోదరులారా, ఇప్పుడు ప్రపంచంలో అనేక వేల భాషలు ఉన్నాయి. ఈ అనేక వేల భాషల్లో దైవ గ్రంథము మరి అందరికీ కూడా సందేశము రావడం అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది? కాబట్టి దైవం ఒక ప్రవక్తను ఎన్నుకుంటాడు, ఆ ప్రవక్త మాట్లాడే భాషలో సందేశాన్ని అందజేస్తాడు. మరి అంతేకాకుండా దాని అనువాదాలు కూడా ఆ దైవం మనకు ఇచ్చినటువంటి సౌలభ్యమే కదా. భాష అంతా కూడా మనము మన యొక్క భావాన్ని వ్యక్తపరచుకోవడం కోసము మరి దైవము మనకి ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం అది. కాబట్టి సోదరులారా, దైవ గ్రంథం ఏదో ఒక భాషలో వెలువడుతుంది. మరి ఆ భాష మనకు రానప్పుడు దాని అనువాదాన్ని మనము అనుసరించవలసి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, మన వేదోపనిషత్తులన్నీ కూడా మరి సంస్కృత భాషలో ఉంటాయి. మనకు ఆ భాష అర్థం కాదు, మరి ఆ భాషను అర్థం కాదు కాబట్టి మనము తెలుగులో దాని యొక్క అనువాదాన్ని చూసుకుంటాము. అదేవిధంగా అరబీ భాష మనకు అర్థం కాదు, అది తెలియదు, కాబట్టి మనము దాని యొక్క అనువాదాన్ని మనము చదువుకోవాల్సి ఉంటుంది. మరి దైవం చెప్తున్నాడు, నేను ప్రతి ప్రవక్త కూడా ఆయా జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే సందేశాన్ని అందజేసేవాడు. ఎందుకంటే విషయం చక్కగా వారికి అర్థం అవడం కోసము. ఇక్కడ ఒక విషయం మనకు తెలుస్తుంది, అదేమిటంటే దైవ గ్రంథము వస్తుంది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఆచరించడం కోసము. పదాలు బాగున్నాయి కదా అని చెప్పేసి వల్లె వేసుకోవడానికి, లేకపోతే అది మనకు రానటువంటి గ్రంథం కాదు కాబట్టి కొంతమంది మాత్రమే దాన్ని చదవాలి అని చెప్పేసి భావించడానికో దైవ గ్రంథము పంపబడదు సోదరులారా. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అందు నిమిత్తమే దైవ గ్రంథం అది అవతరణ జరుగుతుంది. మరి చూడండి, ప్రవక్తలందరూ ఏ సందేశాన్ని ఇచ్చారండి అన్న ప్రశ్న వస్తే దైవం సమాధానం చెప్తున్నాడు. 16వ అధ్యాయం 36వ వాక్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. సహజంగా ప్రశ్న వస్తుంది, ఏమండి వివిధమైనటువంటి జాతుల వద్దకు వివిధమైనటువంటి ప్రజల వద్దకు ప్రవక్తలు వచ్చారు, ఆయా జాతుల సంస్కృతులు వేరు, వారి యొక్క వేషభాషలు వేరు, వారి యొక్క జీవన విధానము వేరు కదా. మరి సందేశం ఏ విధమైనటువంటి సందేశాన్ని ప్రవక్తలు ఆ ప్రజలకు ఇచ్చారు అన్న ప్రశ్న వస్తే దైవం చెప్తున్నాడు, మేము ప్రతి జాతిలో కూడా ప్రవక్తలను పంపాము. మరి అతను ఆయా ప్రజలతో ఈ విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. అదేమిటంటే వఅబుదుల్లాహ్, మీరు దైవం ఒక్కడిని మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, మిథ్యా దైవాల ఆరాధనకు మీరు దూరంగా ఉండండి అన్న సందేశాన్ని ప్రతి ప్రవక్త కూడా ఆయా జాతుల వద్దకు వచ్చినప్పుడు
ఇదే సందేశాన్ని వారికి అందజేయడం జరిగింది. ఆ తర్వాత దైవం చెప్తున్నాడు, మరి ఎవరైతే సత్యప్రియులో, సత్యాన్ని ప్రేమించేవారు ఉంటారో, దైవభీతి పరులో, మరి వారు ఆ ప్రవక్త సందేశాన్ని విశ్వసించి ఆయన యొక్క అనుచరులుగా మారిపోయి దైవం ఒక్కరిని ఆరాధించడం మొదలుపెట్టేవారు. మరి ఎవరైతే ప్రాపంచిక వ్యవహారాల్లో పడిపోయి ఉంటారో, ఎవరికైతే దైవం పట్ల సరైనటువంటి అవగాహన ఉండదో, వారు ఆ సందేశాన్ని తిరస్కరించి తమ మనసుకు నచ్చినటువంటి తమ తాత ముత్తాతల యొక్క ఆచారాన్ని వారు అనుసరించడం మొదలుపెట్టారు. ఈ విధంగా దైవం నుండి దూరంగా వెళ్ళిపోయారు. కాబట్టి కొంతమందికి దైవ మార్గాన్ని చూపించాడు, మరి కొంతమందికి అపమార్గం పట్టుకున్నది. మరి ఎవరైతే అపమార్గంలో పడిపోతారో వారు భయంకరమైనటువంటి వైఫల్యానికి, మరి నరకానికి వారు చేరువవుతారని చెప్పేసి దైవం హెచ్చరించడం జరిగింది. అంతేకాదు సోదరులారా, ఇంకొక విషయం దైవం ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, ప్రవక్త బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయడం వరకు మాత్రమే. ఎవరిని బలవంతంగా విశ్వాసంలో తీసుకురావడమో, లేకపోతే ప్రలోభ పెట్టో, మరొకటి చేసో విశ్వాసంలోనికి తీసుకురావడము ప్రవక్త పని ఎంత మాత్రం కూడా కాదు. ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, దైవధర్మము తేటతెల్లం చేయబడుతుంది. ఎవరికైతే ఇష్టం ఉన్నదో వారు దాన్ని అనుసరిస్తారు, ఎవరికైతే ఇష్టం లేదో దాన్ని తిరస్కరిస్తారు. ఇక్కడ మనకు ఎంపిక స్వేచ్ఛను దైవం ప్రసాదించాడు. కాబట్టి ఎవరికి బలవంతం చేయవలసిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో బలత్కారం లేదు, బలవంతం లేదు. చాలామంది ఆరోపణ చేస్తుంటారు, ప్రలోభ పెట్టి మరి ఇస్లాం ధర్మంలోనికి వీళ్ళు తీసుకువస్తున్నారని చెప్పేసి. దానిని అంతిమ గ్రంథం ఖురాన్ ఖండిస్తుంది సోదరులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, ఎంపిక స్వేచ్ఛ ఉన్నది ఇక్కడ. అల్ హక్కు మిర్ రబ్బికుం ఫమన్ షా యుమిన్ వమన్ షా యక్ఫుర్. దైవం తరపు నుండి మీ వద్దకు సత్యం వచ్చేసింది. ఇక ఎవరికైతే నచ్చుతుందో వారు దాన్ని స్వీకరించవచ్చు, మరి ఎవరైతే కాదంటారో వారు దాన్ని తిరస్కరించవచ్చు. అయితే అనుసరించడం వలన కలిగే ప్రయోజనము మనమే పొందుతాము, తిరస్కరించడం వలన కలిగే నష్టం కూడా మనమే అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ ఎవరికి బలవంతం చేయవలసిన అవసరం లేదు. సత్యం మనము చెప్పడం వరకు మాత్రమే మన బాధ్యత. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. ప్రవక్త యొక్క బాధ్యత కేవలము సత్యాన్ని తెలియపరచడం మాత్రమే. అల్లాహ్ ఆదేశాన్ని పాటించండి, మరి దైవ ప్రవక్తను అనుసరించండి. ప్రతి ప్రవక్త కూడా ఇదే ధర్మాన్ని బోధించాడు. దైవాన్ని ఆరాధించండి, మరి ప్రవక్తను అనుసరించండి. ప్రవక్త ఏ విధంగా అయితే దైవాన్ని ఆరాధించారో ఆ విధంగా మనం ఆరాధించాలి. మోషే ప్రవక్త వారు ఏ విధంగా అయితే యెహోవా దైవాన్ని ఆరాధించారో ఆ విధంగా మనం ఆరాధించాలి. క్రీస్తు ప్రవక్త వారు ఏ విధంగా అయితే తండ్రిని ఆరాధించారో ఆ విధంగా మనం ఆరాధించాలి. ప్రవక్త ముహమ్మద్ వారు ఏ విధంగా అయితే అల్లాహ్ను ఆరాధించారో ఆ విధంగా మనం ఆరాధించాలి. కాబట్టి దైవారాధన చేయాలి. ఏ విధంగా చేయాలి అనేది ప్రవక్తల యొక్క సాంప్రదాయంలో మనకు కనబడుతుంది. కాబట్టి సోదరులారా, దైవ గ్రంథము మరియు ప్రవక్త వీరిద్దరూ కలిస్తేనే మరి సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వం అవుతుంది. మనం చాలా మందిని చూస్తుంటాము, దైవం అంటే భయపడే వాళ్ళు చాలా మంది మనకు కనబడుతుంటారు. కానీ ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసించిన వాళ్ళు అనేక మంది ప్రపంచంలో కనబడతారు. కానీ సోదరులారా, అంతిమ ప్రవక్తను విశ్వసించడము మన అందరి బాధ్యత. ఎందుకంటే ఆయన దైవాన్ని గురించి మనకు బోధించారు, మన దైవాన్ని గురించి, మన సృష్టికర్తను గురించి ఆయన బోధించారు. ఏ విధంగా ఆరాధించాలో బోధించారు. మరి ఏ విధంగా ఆరాధిస్తే ఆయన మన పట్ల మరి సంతుష్టుడు అవుతాడో, మన పట్ల కారుణ్యాన్ని కురిపిస్తాడో ఆయన మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రవక్తను మనం అనుసరించాలి, ప్రేమించాలి. కానీ ఆరాధన మాత్రము ఆ దైవానికి మాత్రమే చేయాలి. ఇది సోదరులారా మనం చేయవలసింది. కానీ మనిషి ఇక్కడ చాలా పెద్ద పొరపాటు, పాపం ఏం చేస్తున్నాడు అంటే, ప్రవక్తలను ఆరాధిస్తుంటాడు దైవం రూపంలో. అది భయంకరమైనటువంటి పాపానికి, ఆ పాపము వారి నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది. ప్రవక్తను మనం ఆరాధించకూడదు, ప్రవక్తను అనుసరించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. కానీ ప్రార్థన, ఆరాధన మరి అంతా కూడా ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు మాత్రమే చేయాలి. ఎందుకంటే ప్రవక్తలందరూ చేసింది ఇదే. కాబట్టి మమ్మల్ని ఆరాధించండి, మేము దైవాలమని ఏ ప్రవక్త కూడా బోధించలేదు. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం అదే విషయం చెప్తున్నాడు. ఓ ప్రజలారా, మీరు ప్రవక్తను తిరస్కరించినట్లయితే నా ప్రవక్త బాధ్యత కేవలము మీకు సందేశం అందజేయడం మాత్రమే. అంతేకాదు మన బాధ్యత కూడా, మనకు సత్యం తెలిసినప్పుడు మరి అందరికీ కూడా తెలియజెప్పడం అనేది మన బాధ్యత అవుతుంది.
కానీ ఎవరిని మనం బలవంతం చేసే అవసరం ఇక్కడ లేదు. కాబట్టి సోదరులారా, సత్యం మనము తెలియజేయాలి. ఇష్టమైన వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు, మరి ఇష్టం కాని వాళ్ళు దాన్ని మనం తిరస్కరిస్తారు. తప్పించి మనము ఎవరిని కూడా బలత్కారం చేస్తూ, లేకపోతే బలవంతం చేస్తూ, నిర్బంధం చేస్తూ మనము దైవ ధర్మాన్ని అనుసరింపజేయవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. మనమందరం కలిసి దైవాన్ని ఆరాధించిన ఆయన యొక్క ఘనతలో మరి ఇసుమంతా కూడా ఎక్కువ కాదు. మనం అందరం కలిసి ఆయన ఆరాధన మానివేసినా కూడా ఆయన గౌరవం ఎంత మాత్రం కూడా తగ్గదు. కాబట్టి ఆయనను ఆరాధించడము మన కోసం మాత్రమే, మన సాఫల్యం కోసము, మన ఇహపరలోకాల జీవితాల యొక్క సాఫల్యం కోసం మాత్రమే మనం దైవాన్ని ఆరాధించాలి. సరే రండి, ఇంకొక విషయం చూద్దాం. దైవం చెప్తున్నాడు, మీపై ఉన్న కర్తవ్య నిర్వహణకు మీరే సంజాయించుకోవాల్సి ఉంటుంది. మీ బాధ్యతలకు, మీ కర్మలకు, మీ పనులకు మీరే బాధ్యులు. పలానా ఆయన ఈ విధంగా చెప్పాడు, నేను ఈ విధంగా చేశాను కాబట్టి ఆయనను శిక్షించు అనే మనం ఎంత మాత్రకుండా దైవం వద్ద చెప్పుకోలేము సోదరులారా. ప్రతి వ్యక్తి తన కర్మల నిమిత్తం మాత్రమే మృతి నొందుతాడు. మన యొక్క కర్మలు మాత్రమే మనను స్వర్గానికైనా నరకానికైనా తీసుకుని వెళ్తాయి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద కూడా మన బాధ్యతను మోపకూడదు. ఎందుకంటే మనము స్వయంగా మన కర్మలకు, మన జీవితానికి మనం బాధ్యులం. ఎందుకంటే దైవం ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని, ఆలోచన శక్తిని ఇచ్చాడు. వాటిని ఉపయోగించి మనము మన దైవాన్ని గుర్తించి ఆయన ఆరాధించాలి. లేదు మన బుద్ధి వివేకాలను మరొకరికి అప్పచెప్పామో వాళ్ళు మనల్ని మార్గాన్ని తప్పిస్తారు. మరి ఇదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా మరి తన పనులకు తానే సంజాయించుకోవాల్సి ఉంటుంది. మీరు దైవ ప్రవక్త మాటను విశ్వసించినట్లయితే అప్పుడు మీకు సన్మార్గం లభిస్తుంది. దైవ ప్రవక్త ఏం చెప్పారండి? ఆయన వచ్చి దైవాన్ని గురించి మనకు బోధించారు. మన జీవితం ఏ విధంగా బాగుపడుతుందో బోధించారు. మన ఆత్మలను ఆయన పరిశుద్ధం చేశారు. కాబట్టి దైవ ప్రవక్త యొక్క మాటలు మనము విన్నప్పుడు, ఎందుకంటే ఆయన స్వయంగా ఏది కూడా బోధించడు. కాబట్టి దైవ ప్రవక్త స్వయంగా ఏది కూడా బోధించడు. ఆయన ఏది బోధించినా కూడా ఆ దైవం యొక్క మాటని ఆయన బోధిస్తాడు. దైవం ఏదైతే ఆజ్ఞాపించాడో అది మాత్రమే ఆయన బోధిస్తాడు. ఇంకా ప్రవక్త వచ్చి ఏం చేస్తాడో దైవం ఇక్కడ చెప్తున్నాడు. 57వ అధ్యాయం 9వ వాక్యంలో, మిమ్మల్ని ఆయన కారు చీకట్ల నుండి వెలుగు తీసి మరి కాంతి వైపునకు తీసుకుని వెళ్తాడు. మనము కారు చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాము. మనము గమ్యాన్ని చేరాలి, కానీ మార్గం ఏమిటో మనకు తెలియడం లేదు. అన్ని మార్గాలు సవ్యంగానే కనబడుతున్నాయి. అందరూ ఆహ్వానిస్తున్నారు, నా వద్దకు వచ్చేయి, నా మార్గంలోనికి వచ్చేయి, నీకు శాంతి లభిస్తుంది, స్వర్గం లభిస్తుంది, నిత్య జీవం లభిస్తుంది అని చెప్పేసి అందరూ మనల్ని ఆకర్షిస్తున్నారు. రకరకాల మార్గాలు ఉన్నాయి. మనకు ఏ మార్గంలోకి వెళ్ళాలో మనకు తెలియడం లేదు, కొట్టుమిట్టాడుతున్నాము మనము. అటువంటి సందర్భంలో దైవము తన గ్రంథాన్ని, ప్రవక్తను పంపించి మరి ఆహ్వానిస్తున్నాడు. ఓ ప్రజలారా, ఇక్కడకు రండి, ఇక్కడ వెలుగు ఉన్నది, మరి ఇది నిజమైనటువంటి మార్గము, దైవం వద్దకు తీసుకుని వెళ్ళే మార్గము. మిగతా మార్గాలు మిమ్మల్ని అపమార్గాన్ని పట్టిస్తాయి, రండి అని చెప్పేసి దైవము తన ప్రవక్తను, గ్రంథాన్ని ఇచ్చి ప్రజలకు మార్గాన్ని బోధిస్తున్నాడు. మరి మన బాధ్యత ఏమిటి? మనము ఆ యొక్క ప్రవక్తను మరియు ఆ దైవ గ్రంథాన్ని అనుసరించినప్పుడు మనకు నిజమైనటువంటి మార్గం దక్కుతుంది. అప్పుడు మాత్రం మనము మన యొక్క గమ్యాన్ని చేరుకోగలము. మరి మరొక సందర్భంలో దైవం ఈ విధంగా చెప్తున్నాడు, నేను నా ప్రవక్తలను స్పష్టమైనటువంటి నిదర్శనాలను ఇచ్చి పంపించాము. స్పష్టమైనటువంటి నిదర్శనము ఆయన గ్రంథాల రూపంలో, ఆయన ఆజ్ఞల రూపంలో దైవము ప్రవక్తలకు ఇచ్చి మానవాళికి బోధించాడు. ఎందుకు? అంతేకాదు, వారితో పాటు గ్రంథాన్ని మరియు ఒక న్యాయశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని కూడా నేను అవతరింపజేశాను. ప్రతి ప్రవక్త కూడా ఒక ధర్మశాస్త్రాన్ని తెచ్చారు. ఎందుకంటే లా ఆఫ్ కోడ్ అంటారు దీన్ని. ఈ ధర్మశాస్త్రం అనేది లేదనుకోండి, మరి వ్యవస్థ ఎంత మాత్రం కూడా సక్రమంగా జరగదు. కేవలం ఆరాధనతోటే మన జీవితం గడవదు సోదరులారా. మనిషి సంఘజీవి, అనేక రకాల సమస్యలకు ఎదురవుతుంటాయి. వీటినన్నింటినీ పరిష్కారం చూపించాలంటే ఒక ధర్మశాస్త్రం కావాలి, శిక్ష బహుమానాలు ఉండాలి. చూడండి, మనము మన భారతదేశంలో ఉన్నాము, భారత చట్టాలు ఉన్నాయి. మరి పోలీసు వ్యవస్థ అనేది లేదనుకోండి, మరి ఏదైనా నేరాలకు అంతం అనేది ఉంటుందా? అదేవిధంగా ఒక ధర్మశాస్త్రం అనేది ఉంటుంది. నేరాలకు ఏ శిక్షలు ఉంటాయో అందులో తెలియజెప్పడం జరుగుతుంది.
ఈ విధంగా ఒక ధర్మశాస్త్రం అనేది లేకపోతే తప్పనిసరిగా అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది. అందుకనే దైవము కేవలము తన ఆరాధన ఏ విధంగా చేయాలో చెప్పలేదు, ధర్మశాస్త్రాన్ని కూడా పంపించాడు. నీ గృహస్థు జీవితం ఏ విధంగా ఉండాలి, నీ బాహ్య జీవితం ఏ విధంగా ఉండాలి, నీ ఆర్థిక జీవితం ఏ విధంగా ఉండాలి, నైతిక జీవితం ఏ విధంగా ఉండాలి, అవి అన్నీ కూడా వివరిస్తూ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని పంపడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు నేను పంపించాను అంటే ప్రజలందరూ న్యాయం మీద ఉండాలి అని, సత్యం మీద ఉండాలి అని, నైతికబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలని నేను నా ప్రవక్తలతో పాటు గ్రంథాలను కూడా పంపించాను, ధర్మశాస్త్రాన్ని కూడా పంపించాను అని దైవం చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఆ ధర్మశాస్త్రాల పరంపరలో మనందరి కోసం చివరిగా వచ్చిన మనందరి గ్రంథమే, మనందరి ధర్మశాస్త్రమే దివ్య ఖురాన్. కాబట్టి మనిషి ఇహపరలోకాల సాఫల్యానికి తప్పనిసరిగా దీనిని అంగీకరించి అనుసరించవలసి ఉంటుంది. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరి దైవం చెప్తున్నాడు, హువల్లది అరసల రసూలహు బిల్ హుదా వద్దీనిల్ హక్, నేను నా ప్రవక్తకు సత్య ధర్మాన్ని మరి సన్మార్గాన్ని ఇచ్చి పంపించాను. ఎందుకు? లి యుజహిరహు అలద్దీని కుల్లిహి, మీరు కల్పించుకున్నటువంటి రకరకాల పద్ధతుల మీద దైవధర్మం ఆధిపత్యం వహించడం కోసము. దైవం ఏదైతే అల్లాహ్ ఏదైతే తన చివరి ప్రవక్తకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో, ధర్మం ఏదైతే ఉన్నదో, పద్ధతి ఏదైతే ఉన్నదో, విధానము ఏదైతే ఉన్నదో, ఈ విధానము మనిషి కల్పించుకున్నటువంటి రకరకాల పద్ధతుల మీద ఆధిపత్యం వహించాలి. ఎందుకంటే మనిషికి అతనికి ఏది మంచి చేస్తుందో, ఏది చెడు చేస్తుందో అతనికి తెలియదు. కానీ అన్నీ కూడా తెలిసినవాడు దైవం కాబట్టి ఆయన మనకు ఒక మార్గాన్ని బోధించాడు. ఆ మార్గంలో వెళ్తే మనకు సాఫల్యం దక్కుతుంది. ఆయన బోధించినటువంటి మార్గము మనము కల్పించుకున్నటువంటి మార్గాలు కంటే అది గొప్పదైనది కాబట్టి అన్ని మార్గాల మీద దైవ మార్గము ఆధిపత్యం వహించాలనే దైవము తన అంతిమ ప్రవక్తను మరి అంతిమ గ్రంథాన్ని పంపించడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మరి లి యుజహిరహు అలద్దీని కుల్లిహి వలౌ కరిహల్ ముష్రికూన్, మనకు అది చాలా కష్టంగా ఉంటుంది. దైవ ధర్మాన్ని అనుసరించడం అంటే మాటలు కాదు, కష్టంగా ఉంటుంది. మన మనోకాంక్షల దాస్యాన్ని మనం వీడవలసి ఉంటుంది. మన మనసుకు నచ్చినటువంటి మార్గాన్ని విడిచిపెట్టి దైవ మార్గాన్ని అనుసరించడం అంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదు. అయినప్పటికీ కూడా మనకు సాఫల్యం కావాలి అంటే, ఇహపరలోకాల జీవితాల్లో మనకు మంచి జరగాలి, స్వర్గాన్ని మనం పొందాలి అంటే మనము తప్పనిసరిగా దైవ మార్గాన్ని, దైవ ధర్మాన్ని అనుసరించాలి. సరే సోదరులారా, మరి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మరి ఈ రోజున మనము విన్నటువంటి విషయం ఏమిటంటే, దైవము మరి ఆయన మార్గదర్శకత్వం నిమిత్తము దైవ ప్రవక్తలను, గ్రంథాలను పంపిస్తాడు. మరి ప్రతి ప్రవక్త, ప్రతి గ్రంథము కూడా మరి దైవం ఒక్కడే అన్న సందేశాన్ని అందజేసింది. ప్రతి ప్రవక్త ఆయా జాతులు మాట్లాడే భాషలోనే ఆయన సందేశాన్ని వినిపించేవారు. ఈ విధంగా ఈ గ్రంథాల పరంపరలో మనందరి కోసం చివరిగా వచ్చినటువంటి గ్రంథమే అంతిమ గ్రంథం దివ్య ఖురాన్. మరి ఆ ప్రవక్తల పరంపరలో చివరిగా మనందరి కోసం వచ్చినటువంటి వారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి మనిషి ఇహపర లోకాల సాఫల్యం కోసము తప్పనిసరిగా ప్రవక్త ముహమ్మద్ వారిని మరియు అంతిమ గ్రంథం, అంతిమ ధర్మశాస్త్రమైనటువంటి ఖురాన్ను అనుసరించడం ఒక్కటే మార్గము. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా, మనకు ఖురాన్ పట్ల మరియు ప్రవక్త ముహమ్మద్ వారి పట్ల ఉన్నటువంటి అపోహలు తొలగి మరి నిండు మనసుతో మనము వారి పట్ల ఆలోచన చేసి ఆచరణ చేసేలాగా దైవం మనందరి హృదయాలను తెరవాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.